Hi guys, welcome to my channel VK World at the rate of VK World 554. టుడే వీడియో చాలా స్పెషల్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ స్టార్ మరియు క్రిస్మస్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నాము. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంటుంది. ఇవి కేవలం డెకరేషన్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, క్రిస్మస్ యొక్క అసలైన అర్థాన్ని గుర్తు చేసే సింబల్స్ ఇవి. స్టార్ అంటే ఆశకు గుర్తు, క్రిస్మస్ క్రిబ్ అంటే ప్రేమ, వినయం, త్యాగానికి గుర్తు. ఇప్పుడు మనం తయారు చేయబోతున్నది క్రిస్మస్ క్రిబ్. క్రిస్మస్ అంటే కేకులు, లైట్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఎవరికైనా సహాయం చేయండి. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు రాజులా జన్మించలేదు, ఒక పేద పశువుల గూడిలో గడ్డి మీద జన్మించాడు. ఇదే మనకు నేర్పే గొప్ప పాఠం, హ్యూమిలిటీ, వినయం. ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తే మన ఇళ్లలో వెలుగులు వెలుగుతాయి, నక్షత్రాలు మెరుస్తాయి. కానీ ఈ వెలుగు వెనక ఉన్న అసలైన అర్థం ఏమిటి? ఈరోజు యేసుక్రీస్తు జన్మ కథను కూడా గుర్తు చేసుకుంటాం. బైబిల్ ప్రకారం యేసు జన్మించిన రోజున ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం సాధారణ నక్షత్రం కాదు, అది ఆశకు సంకేతం. చీకటిలో వెలుగులా వచ్చిన దేవుని కుమారుడి గుర్తు. మన జీవితంలో కూడా అలాంటి ఒక వెలుగు ఉండాలని కోరుకుంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆశ చూపించే వెలుగు, తప్పు దారి పట్టినప్పుడు సరైన దారి చూపించే వెలుగు. ఫ్రెండ్స్, సుమారు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే చిన్న పట్టణంలో ప్రపంచాన్ని మార్చబోయే ఒక శిశువు జన్మించాడు. యోసేపు, మరియా అనే సాధారణ దంపతులు. వారికి రాజ్మహల్ లేదు, బంగారు మంచం లేదు, ఒక పశువుల గూడెలో గడ్డి మీద యేసుప్రభు జన్మించారు. దేవుడి పుట్టుకను కూర్చిన ఆ క్రిబునే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. చూడండి, మరియా, యోసేపు, బాలుడైన యేసుప్రభు, పశువులు చూడండి, అవే ఇప్పుడు మేకింగ్ చేస్తున్నాను. ఆ రాత్రి గొర్రెల కాపరులకు దేవదూతలు దర్శనమిచ్చి చెప్పారు, భయపడకండి, ఈరోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ముగ్గురు జ్ఞానులు దూరదేశాల నుండి ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చారు. వారు యేసుకి తీసుకొచ్చిన కానుకలు బంగారం, ఆయన రాజు అని; సుగంధ ద్రవ్యాలు, ఆయన దేవుడు అని; మిర్రా, ఆయన త్యాగాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు రాజుగా పుట్టలేదు, సేవకుడిగా పుట్టాడు. ద్వేషం కాదు, ప్రేమ నేర్పాడు. ప్రతీకారం కాదు, క్షమ నేర్పాడు. గొప్పతనం కాదు, వినయం నేర్పాడు. అందుకే క్రిస్మస్ అంటే కేవలం కేకులు, లైట్స్ కాదు, మన హృదయంలో ప్రేమ వెలిగించుకోవడమే. అయితే ఇప్పుడు నేను చేసిన ఈ క్లిప్లో మరియా, యోసేపు, ఆ ముగ్గురు జ్ఞానులు, ఇంకా బాలుడైన యేసుక్రీస్తు, పశువులు, ఆ బొమ్మలు తయారు చేశాను. చూస్తున్నారు కదా, అంతా ఫస్ట్ ఆ బొమ్మ గీసుకొని అట్టపెట్టెలతో కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసి దానికి సపోర్ట్గా జస్ట్ అట్ట ముక్కను అటాచ్ చేసేసి అనాబాండ్తో అట్టల మీద కరిపించేసి చేస్తున్నాను. చూడండి, స్టెప్ బై స్టెప్ చాలా బాగుంటుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా మన ఇళ్లలో నక్షత్రాలు వెలిగినట్టే మన జీవితాల్లో కూడా వెలుగు ఉండాలి. మీ కుటుంబానికి శాంతి,
మీ హృదయానికి ఆనందం, మీ జీవితానికి ఆశ కలగాలని కోరుకుంటూ మేరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పశువుల బొమ్మలు గీస్తున్నాను. ఇప్పుడు ఆ కట్టర్ తీసుకొని ఆ కత్తితో ఆ చుట్టూ ఆ లైన్ చుట్టూ ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. ఆ కట్ చేసిన ఆ బొమ్మలకి వాటికి తగ్గట్టుగా కలరింగ్ చేశాను, పెయింట్ వేసాను. ఇప్పుడు పశువుల పాక మేకింగ్కి ఒక టేబుల్ తీసుకొని పెద్ద అట్ట ముక్కలు తీసుకొని ఆ కోడులకు అడ్డంగా చిన్న అట్ట ముక్కలు కట్ చేసేసి ఈ విధంగా చేశాను. ఆగి బ్యాక్ బండి, మళ్ళీ బ్యాక్ బండి. రే నువ్వు మహేంద్ర ముందు వస్తున్నా, పాలు పో వెనక్కి, పో వెనక్కి, వెనక్కి పోరా, పో వెనక్కి. రెడీ, రెడీనా? అక్కడికి వెళ్ళి అక్కడ అరుగును పట్టుకొని మళ్ళా రావాలి ఎడకి. చిన్నగా వెళ్ళొచ్చు, చిన్నగా వెళ్ళినా గెలుస్తారు. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. గోలీ పోయిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలా, గోలీ పోయిన వాళ్ళు పక్కకి వెళ్ళాలా. ఫస్ట్ పాల్, సెకండ్, థర్డ్. ఓకే, అయితే గిఫ్ట్ బాక్స్ లాగా తయారు చేయడానికి పశువుల పాక దగ్గర ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ బాక్సులకి వేసేసాను. కట్ చేసిన బొమ్మలను తీసుకొచ్చేసి ఆ కార్పెట్ మీద పెద్ద అట్టపెట్టెలను పేర్ చేశాను. పేర్ చేసి వాటి మీద ఆనాబాండుతో అతికిచ్చేసాను. అతికిచ్చాక లోపల నుండి దూది పెట్టుకుంటూ వచ్చేసాను. స్టెప్ బై స్టెప్ మొత్తం పెట్టేస్తున్నాను. నార్చి కూడా చేసేసి ఇక్కడ పెట్టేశాను. చూడండి ఇది ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిందో మొత్తం చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుందో. ఆ గిఫ్ట్ బ్యాగ్స్ని వైపు పెట్టేశాను. ట్రీకి ఆ లైట్స్ అలా వేసాను. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా, యేసేపు, మరియా, బాలుడైన యేసు ప్రభు, పశువులు, అది అక్కడ చూస్తున్నారు కదా ఆ ముగ్గురు జ్ఞానులు. ఆ పశువులని చూడండి. దేవుని పుట్టుకను గూర్చిన ఈ బొమ్మలను చూస్తుంటే నాకు ఒక మంచి పాట పాడాలని ఉంది, కానీ గొంతు అయితే రాసింది, అయినా పాడుతున్నాను.
అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిమి ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సాదమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ఈ సాంగ్ మీకు తెలుసా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది కదా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. క్రిస్మస్ సందర్భంగా అందరి జీవితాల్లోనూ వెలుగు ఉండాలని, మీ హృదయానికి ఆనందం, జీవితానికి ఆశ కలగాలని కోరుకుంటూ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe friends. Please like, share. comment and share.